హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏమిటంటే, మనం ఫస్ట్ టైం అంటే 2025 నుంచి 2024 నుంచి కూడా అనుకున్నాం ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసి, అంటే ఫస్ట్ ట్రావెల్ వేరే వేరే డిఫరెంట్ అనుకున్నాం, కానీ అది మనకున్న కెమెరా ఫేస్ ఫియర్కి సో అవి కాదని చెప్పేసి, సో ఫైనల్గా టెక్ రిలేటెడ్ అంటే టెక్ రిలేటెడ్ అంటే మనకి మెయిన్గా అనుకునేది వచ్చేసి సో యూట్యూబ్ రిలేటెడ్ అంటే యూట్యూబ్ కంటెంట్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం, కానీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే అది ఎలానో, ఇంకా దానికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదండి. ఇష్యూస్ అంటే ఇప్పుడు కాపీరైట్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్, ఇంకా ఏదైనా డౌట్స్ కానీ అలా రిలేటెడ్ ఏదైనా దానికి సంబంధించిన వీడియోస్ మనం చేయాలనుకొని ఇప్పుడు ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసి మనం వీడియో అన్నది చేయడం జరుగుతుందన్నమాట. సో ముందు కూడా చాలాసార్లు అనుకొని నిలిపేయడానికి కారణం ఏమంటే, మనం కంటెంట్ చేసేటప్పుడు మనకు వితౌట్ ఫేస్ చేద్దామా, విత్ ఫేస్ చేద్దామా అని చాలా అయితే ఆలోచించేది అయితే జరిగిందనమాట. మాస్క్ ఏదన్నా యూస్ చేసి ఫేస్ కనపడకుండా చేద్దాం అనేసి అనుకున్నప్పుడు అయితే నాకు తెలిసిన ఒకరు 2-3 మెంబర్స్ని అయితే కాంటాక్ట్ అయ్యి ఇట్లా అనుకున్నాను టెక్ రిలేటెడ్. సో మాస్క్ యూస్ చేసి చేయొచ్చు అన్నారు, కానీ దానివల్ల రీచ్ కానీ దానివల్ల కొంచెం ఇదేది ట్రస్ట్ కానీ బిలీవ్ కానీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి అంత రీచ్ రాదనేసి, సో కొంచెం ఫేర్ ఉన్నా కూడా నిదానంగా, అంటే ఇప్పుడు ఈ వీడియో కాకపోతే ఇంకొక వీడియో, సో ఫ్యూచర్లో ఒక 1 month, 2 months, 3 months ఇలా రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటా పోతే ఒకటి కాకుండా ఒకసారి మనకు ఉన్న కెమెరా ఫియర్ అనేది పోయేసి మనం వీడియోలు చేయగలుగుతామనే ఇదితోనే ఇప్పుడైతే వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోకి మీ అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. సో ముఖ్యంగా ఏమిటంటే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు కొంతమంది, కానీ దానికి సర్టెన్ రూల్స్, ఇప్పుడు యూట్యూబ్ ఆల్గరిథం కానీ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ చాలా వరకు తెలియకుండా ఏదో ఛానల్ ఓపెన్ చేసేసి వేరే ఛానల్లోని పాటలు కానీ వీడియోస్ కానీ యూజ్ చేసి అలా కొన్ని ఛానల్ పోయినవి కూడా చాలామంది ఉంటాయి. సో ఎవరో ఎందుకు, నేను కూడా ఫస్ట్ ఒక ఛానల్ అనేది అలానే లాస్ అయిందనమాట. అంటే ఇది కాపీరైట్స్ వచ్చి తెలియక పోయిందనమాట. సో అలా కాకుండా ఇప్పుడు దానికి రిలేటెడ్ ఇప్పుడు ఛానల్ని మానిటైజేషన్ కానీ, ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం కానీ, ఇంకా టెక్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ, అన్బాక్సింగ్ కానీ, ఈ మొబైల్ అప్డేట్స్ కానీ, ఇలా సమ్ డిఫరెంట్ టెక్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ ఛానల్లో మనం వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలన్నది ఈ ఛానల్కి క్రియేట్ చేసి మనం డిసైడ్ అయిన కంటెంట్. సో ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసేసి ఒక 2 రోజులు 3 రోజులు వీడియోస్ చేసి తర్వాత ఇది చేసినామంటే మన ఛానల్ అనేది గ్రోత్ రాదు. కానీ ఈసారి అయితే కొంచెం కమిట్మెంట్తో ఈ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నది అప్లోడ్ చేసి, ఇంకా ఏదైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా మీ నుంచి ఏదైనా కామెంట్స్ రూపంలో పంపించినట్లయితే నేను ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నది నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మెయిన్లీ ఏమంటే, ఈ ఛానల్ని ఇప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే మనకు రీచ్ అన్నది ఉండదు. మనం స్లోగా ఇప్పుడు ఒక ఛానల్ స్టార్ట్ చేసి వెంటనే ఇది 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ మనకు వెంటనే మానిటైజేషన్ అనేది అంటే కాదు. స్లోగా మన వీడియోస్ చేస్తూ ఉండాలి, మన కంటెంట్ మంచిగా ఉండాలి, దానికి మంచి రీచ్ వచ్చినప్పుడే మనకి ఇవన్నీ కూడా వీలవుతాయి. సో దానికోసమే ట్రై చేస్తున్నాను. దానికి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. మీరు చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.